మరికొద్ది గంటల్లోనే తేలిపోనున్న ఫలితం ఎవరిని వరిస్తుంది విజయం. జూబ్లీహిల్స్ పై ఎగిరే జెండా తమదంటే తమదంటున్నాయి ప్రధాన పార్టీలన్నీ. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా విజయం మాదే అంటున్నాయి మూడు పార్టీలు. సో ప్రధాన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య ఉంటుందనే ప్రచారం జరుగుతున్నా తాము కూడా గెలిచే అవకాశం ఉందని ఆశిస్తోంది బీజేపీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ తమ శక్తి మేరకు ప్రయత్నించాయి. ప్రచారంతో పాటు పోల్ మేనేజ్మెంట్ కూడా చేపట్టాయి. పోలింగ్ బూత్ల వారీగా లెక్కలు వేసుకుని గేటెడ్ కమ్యూనిటీలు, బస్తీల వారీగా కూడికలు తీసివేతలు వేసుకుంటూ తమ పరిస్థితి ఏంటి అనే దానిపై అంచనాకొస్తున్నాయి. ఉప ఎన్నికల్లో పోలింగ్ 48.49% ఓటింగ్ నమోదైంది. ఓటింగ్ శాతం తక్కువగా ఉండటంతో ఇది ఎవరికి లాభం చేకూరుస్తుంది అనే దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. ఏ డివిజన్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఏ వర్గం పోలింగ్ కి ఎక్కువగా వచ్చింది అనే లెక్కల్ని తేల్చే పనిలో పడ్డారు. పోలింగ్ ఏజెంట్ నుంచి సమాచారం తెప్పించుకుని ఫలితం ఏ విధంగా ఉండొచ్చు అనే దానిపై ముందుగానే అంచనాకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి మూడు ప్రధాన పార్టీలు. ఈ లెక్కలన్నీ ఎలా ఉన్నా గెలుపు మాత్రం తమదే అని ధీమాగా ఉన్నాయి ప్రధాన పార్టీలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బోగస్ ఓటింగ్ జరిగిందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. పోలీసులు, ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు భారీగా తాయిలాలు పంచారని విమర్శించారు. వాళ్ళు ఎన్ని అడ్డదారులు తొక్కినా విజయం తమ వైపే ఉంటుందన్నారు. ఎంత పర్సెంటేజ్ అంటే నేను ఆస్ట్రాలజర్ని కాదు, నేను చెప్పలేను, కానీ ఐఎమ్ స్టిల్ కాన్ఫిడెంట్ దట్ వీ విల్ విన్. వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసిండ్రు. 2,500 రూపాయలు పంచిండ్రు, చీరలు పంచిండ్రు, కుక్కర్లు పంచిండ్రు, లేకపోతే గ్రైండర్లు పంచిండ్రు, రోడ్డు మీద ఆపి గూగుల్ పేలు చేసి మరీ వాళ్ళు డబ్బులు పంచిండ్రు. ఇన్ని చేసినప్పటికీ కూడా ఆఖరికి బోగస్ ఓటింగ్. రేవంత్ రెడ్డి గారికి ఓటర్ల మీద జెన్యూన్ ఓటర్ల మీద నమ్మకం పోయి బోగస్ ఓటర్ల మీద నమ్మకం పెంచుకున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన గ్యారంటీలు ఫెయిల్యూరు, డిక్లరేషన్లు ఫెయిల్యూరు, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్లో ఫెయిల్యూరు, మొత్తం ఒక అడ్డమైన పరిపాలన అందిస్తున్నారని తెలుసు, ప్రజలు విముఖంగా ఉన్నారని తెలుసు. కాబట్టి 1,000 రూపాయలు ఇవ్వాలా, ఓట్లు వేయించుకోవాలా, బోగస్ ఓట్లను నమ్మిండు. అయినప్పటికీ కూడా ధర్మం అంటూ ఒకటి ఉంటుంది, ఆ ధర్మం గెలుస్తుందని నేను భావిస్తున్నా. బీఆర్ఎస్ విల్ విన్ ఇన్ బిగ్ వే అని భావిస్తాను. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, క్షేత్రస్థాయి పరిశీలన తరువాత తమ గెలుపు ఖాయం అనే ధీమాలో ఉంది కాంగ్రెస్ పార్టీ. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో విజయం సాధించామని, ఆ ప్రభావం ఈ ఉప ఎన్నికల్లో తమకు అనుకూలమైన ఫలితం తీసుకురానుందని భావిస్తున్నారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ వస్తున్న ఆరోపణల్ని కొట్టిపారేస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా జూబ్లీహిల్స్ లో విజయం తమదే అని చెప్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నా ప్రజల మద్దతు తమకే ఉందని ధీమా వ్యక్తం చేస్తోంది. సైలెంట్ ఓటింగ్ తమకే అనుకూలంగా ఉందంటూ మూడు పార్టీల అభ్యర్థులు, పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి. దీంతో ఎవరి అంచనాలు నిజమవుతాయనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.